నా అజ్ఞానం బయటపడిపోయింది, నేను బైబిల్ని వదిలేసేస్తున్నాను అని చెప్పి నువ్వు బయటకు వచ్చేయాలి. నీ దగ్గర నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. నీ దగ్గర నుంచి అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. నువ్వు బైబిల్ నుంచి వచ్చినా రాకపోయినా నా పుస్తకాలు తప్పని రుజువు చేయడం నీ వల్ల కాదు, నీ బాబు వల్ల కాదు అని చెప్తున్నా. అది చేత అయితే ట్రై చేసుకో. కొన్ని ఒక్క అంశం అంటున్నావు కదా, సరే నేను నా పుస్తకం మొత్తం అవసరం లేదు, 10 అంశాలు మాట్లాడదాము, ఒక 5 నువ్వు సెలెక్ట్ చేయి, ఒక 5 నేను సెలెక్ట్ చేస్తానని చెప్పాను అంతకు ముందు వీడియోలో. అలా కూడా కాదు, ఒక్కటే అంటావా? ఆ ఒక్కటి నేను సెలెక్ట్ చేస్తారా మరి? ఎందుకు నీకు అంత భయం ఎందుకు? ఎడో ఒక లైన్ పట్టుకుని నీకు అనుకూలంగా అనిపించింది, దాని మీద ఆర్గ్యుమెంట్ పెంచడానికి అవకాశం ఉన్న ఒక లైన్ పట్టుకుని దీన్ని సాగదీసేసి నేను రుజువు చేసేసానని చెప్పి నాటకాలు వేద్దాం అనుకుంటున్నావా? సరే, నీకు అంత భయంగా ఉంటే నీకు ఇంకొక ఆఫర్ కూడా ఇస్తాను. ఆ ఒక్క అంశం ఏమిటో కూడా నేను ముందే చెప్తా. చాలా కీలకమైంది. ఈరోజు క్రైస్తవ ప్రచారకులందరూ జనాలందరినీ భయపెట్టి హడల కొట్టేస్తుంది. ఏమిటది? యేసు రెండో రాకడ. ఆ యేసు రెండో రాకడ ఫెయిల్ అయ్యింది.